లూకా 8:42 నుంచి చదువుదాం. ఈ 12 ఏళ్ళు ఉన్నప్పుడు చూడండి ఏమైందో. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. ఒకసారి ఆ పైన చూద్దాం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. షీ సెడ్ విత్ ఇన్ హర్ సెల్ఫ్. మాథ్యూ 9కి వెళ్ళండి. ఎవరో ఒకటి ఏమనుందంటే షీ సెడ్ విత్ ఇన్, అంటే ఆమెలో ఆమె అనుకుందంట, ఇఫ్ ఐ మే బట్ టచ్ హిస్ గార్మెంట్ ఐ షాల్ బి హోల్. మనం అనుకోవచ్చు ఇది యాక్సిడెంటల్ గా జరిగింది, అలా వెళ్ళడం, ఈమెకు తలంపు రావడం. దేవుడు ఆమె విశ్వాసముగా ఉన్నప్పుడు, మొదటి రోజు ఆ వ్యాధి ఆరంభమైనప్పుడు, అది 12 ఏళ్ళు కొనసాగుతున్నప్పుడు ఆమె విశ్వాసము కింద పడి పైకి పడి బాధపడి నుంచో నిలకడగా అలా ఉండడము దేవుడు చూసి ఆ విశ్వాసాన్ని కనపరచడానికి ఆమెకి తలంపించాడు. షీ గాడ్ గేవ్ హర్ ఎన్ ఐడియా. షీ సెడ్ విత్ ఇన్ హర్ సెల్ఫ్. ఆమెకి తలంపు వచ్చిందంట, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతుంది. గాడ్ ఎవరిచ్చారు ఈ ఐడియా? ఎందుకు ఇచ్చాడు దేవుడి ఐడియా? ఆమె విశ్వాసము ఆమెకి ఇప్పుడు పని చేయాలా, ఆమె విశ్వాసం పని చేయాలి, ఆమె విశ్వాసం కనపరచాలా. ఆమె తర్వాత ఇక భూమి అంతము వరకు అనేక మంది స్త్రీలు, అనేక మంది మనుషులు ప్రతి వ్యాధి నుంచి ఆమె విశ్వాసం ద్వారా విశ్వాసం పొందుకొని బయటపడి సాక్షులుగా మారి, ఈ సాక్ష్యాలని ప్రవచనాసారంగా ఇతరుల్లో ప్రవచనించి ప్రవక్తల బహుమానం పొందుకోవాలని దేవుడు ఆమె విశ్వాసాన్ని కనపరిచాడు. మీరు పర్లకానికి వెళ్తే అక్కడ బోర్డు రాసి ఉంటుంది ఆ 12 ఏళ్ల స్త్రీ అని. ఓకే, సో గాడ్ గేవ్ దిస్ ఐడియా. ఆ విశ్వాసాన్ని అలా పట్టుకున్నందుకు ఆ వ్యాధిలో మనం అనేక సార్లు కృంగిపోతాం. నాకే ఎందుకు వచ్చింది. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? పరలోకం అందరూ ఏం లేదు, ఆ స్త్రీ ఇప్పుడు ఆమె గురించి నేను చెప్పుకుంటుంటే మీరు ఏమనుకుంటుంది? అసలు ఆమె గురించి వాక్యంలో రాసినప్పుడే మురిసిపోతుంది. ఆమెకు అసలు తెలియని కూడా తెలియదు. యేసుప్రభువు ఆమెను పరిచి స్టూడెంట్ ని టీచర్ చెక్ చేస్తుంది, టెస్టులు పెట్టి మార్కులు పెట్టు, పేరెంట్స్కి పంపిస్తుంది, ఇదిగో మీ అబ్బాయి చదవట్లా, మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు, ఇలా కీప్ ఇట్ అప్, గుడ్ లక్. ఆయన రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు, రాకుండా వస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను విశ్వాసమును కనుగొందునా. గాడ్ ఈస్ కమింగ్ ఫర్ ఫెయిత్ పీపుల్. అప్పుల్లో ఆలస్యంలో కూడా నీ విశ్వాసాన్ని పట్టుకుంటున్నావా? గాడ్ ఈస్ చెకింగ్ యువర్ ఫెయిత్. ఆ గుమ్మమ్మ దగ్గర కూర్చొని కొంచెం వాక్యం లేక, కొంచెం జ్ఞానం లేకపోయినా ఆ దేవుణ్ణి పట్టుకొని ఆ గుమ్మమ్మ దగ్గర ఉండి దేవుణ్ణి, అది దేవుని చిత్తము కాదు అయినప్పటికీ అడుక్కుంటున్నాడు. అతనికి విశ్వాసం ఉంది, ధనవంతుడికి విశ్వాసము లేదు. He went to have faith is very powerful. విశ్వాసానికి ఏది చేర్చలేము. ఆయన పై వస్త్రము ముట్టితేనే బాగుపడుతుందని తనలో అనుకుని. ఐ డోంట్ నో హూమ్ ఐఎమ్ టాకింగ్ టు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈరోజు మీకు ఒక ఐడియా ఇస్తున్నాడు, ఎలాగా వ్యాధిలోంచి బయటికి రావాలా. ఇన్సైట్. కొంతమందికి విశ్వాసం పెరిగిపోతుంది ఈరోజు. కొంతమందికి అనుకుంటారు ఈ రోజు ప్రార్థనతో నాకు స్వస్థత అనుకుంటారు చాలా మంది. కొంతమంది ఈ రోజు ప్రార్థనతో నెమ్మదిగా నా అప్పులు తీరిపోతాను, నెమ్మదిగా నా పాప జీవితంలోంచి బయటకు వచ్చి పరిశుద్ధంగా జీవించడం మొదలు పెడతానని కొంతమందికి అనిపిస్తుంది. సమ్ పీపుల్ ఇక ఈ బాటిల్ పట్టుకోను, ఈ సిగరెట్ పట్టుకోను, ఈ గంజాయి పట్టుకోను, ఇక చాలు ఈ పాప జీవితం. మెనీ పీపుల్ ఇక చాలు ఈ కోపం. కొంతమంది ఫీల్ అనుకుంటారు ఇక చాలు, నేను చాలా కాలం బతికాను, 12 ఏళ్ళుగా, ఐ విల్ బికమ్ ఎ గుడ్ గర్ల్. అదంతా లోపల పెట్టేసుకొని గ్రడ్జ్. అందుకే నీకేం కావాలా? ఫెయిత్. నీతి మంది ఎలా జీవించాలా? అదర్వైజ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిటర్నెస్. ఐడియాస్, స్ట్రాటజీస్. విశ్వాసాన్ని అలా పట్టుకున్న వాళ్ళకి దేవుడు అకస్మాత్తుగా ఆశీర్వాదాలు ఇస్తాడు. సడన్ గా జాబ్ ఇంటర్వ్యూ వస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది, ఆ మ్యాచ్ ఫిక్స్ అవుతుంది. సడన్ గా ఏదో ఒక వ్యాపార ఐడియా వచ్చి నీకు డబ్బులు వచ్చేసి ఆ వ్యాపారం కొనసాగుతుంది. విల్ గెట్ ఐడియాస్. సడన్ గా ఏదో మందు పనిచేస్తుంది, సడన్ గా సర్జరీ సక్సెస్ అవుతుంది. ఆయన యాకోబుని ఎందుకు ఆశీర్వదించాడంటే ఒక మాట అంటాడు, యాకోబులో ఏమి లేదంట, దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్ ఇన్ జాకోబ్. ప్యూరిఫై చేశాడు. అందుకే ఆ ఐగుప్తుని తీసుకొచ్చి 40 సంవత్సరాలు ఏం చేశాడో తెలుసా? ఆయన వారిని శుద్ధీకరించాడు. ప్యూరిఫైడ్ దెమ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నువ్వు ఆశీర్వదించబడినా, స్వస్థపడకపోయినా యుగయుగములు జీవించేట ఒక లోకం ఉంది అక్కడ. యు నీడ్ టు గో దేర్. దట్స్ ద ఫైనల్ థింగ్. దానికి విరుద్ధంగా ఏమీ చేయొద్దు. అక్కడ చెప్పుకోండి, కమిట్మెంట్ గట్టిగా చేసుకోను. అందుకే ఫెయిత్ విల్ గివ్ యూ రైట్ ఐడియా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, పౌలుని పాము కరిసింది. ఆ పాము కరిసిన వారు ఒకరు కూడా బతకలేదంట. కానీ పౌలు అక్కడ ఏమని ఉంటుంది, ఆ పాము కరిసిన వారు ఒళ్ళంతా ఒకలాగా అయిపోయి వాళ్ళు వెంటనే చనిపోతారంట. వాళ్ళు అనుకున్నారు ఇతను ఏదో పెద్ద పాపం చేశాడు, అందుకే ఆ యొక్క ఓడ ఆ ప్రళయంలోంచి తప్పించుకున్నా కానీ సృష్టి అతన్ని, కర్మ అతన్ని విడిచిపెట్టలేదు అని అనుకుంటున్నారంట అక్కడ ఆదివాసులు చలి కాచుకుంటున్నారు. తర్వాత చూసి పౌల్ని ఏమనుకున్నారంట, ఒకసారి నువ్వు అనుకోవచ్చు ఈయనకి ఎందుకు కాటని అపార్థం చేసుకోవచ్చు, కానీ నీ విశ్వాసాన్ని పట్టుకుంటే దేవుడు దాన్ని తిరిగి రాసి కనపరుస్తాడు. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు. ఈరోజు మీరందరూ ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా, చాలా మంది ఇంకా ఆన్లైన్లో వింటున్నారు, మీరందరూ ఇక్కడికి వచ్చారు. కొంతమంది వాక్యం వినడానికి వచ్చారు, కొంతమంది ఆత్మీయ ఆహారం కావాలా. వాక్యం అనేది ఆహారం. దిస్ ఇస్ మై బ్రెడ్, వీఆర్ హ్యావింగ్ అ లైఫ్. కొంతమంది ఆన్లైన్లో వింటున్నారు, కొంతమంది ఎన్ని కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా ఇంకా వింటున్నారు, అది పెట్టుకున్నారు.
అది మీ విశ్వాసం, దేవుడు దాన్ని గణపరుస్తాడు. కంటిన్యూ కొనసాగించండి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 2 ఏళ్ళు, 7 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఎంతమంది ఇప్పటికి విశ్వాసం పట్టుకున్నారో. కానీ ఈ రోజు నుంచి చాలా మందికి అవి సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఈ స్త్రీలు చాలా మంది ఇంతకాలం ఆ అప్పుల్ని, ఆ కష్టాలని, ఆ వేదల్ని, ఆ బాధల్ని అలాగా పట్టుకున్న వారిని దేవుడు గణపరచబోతున్నాడు. గాడ్ ఈజ్ రివార్డింగ్. కొంతమంది నా బలహీనత నుంచి విడిపించేస్తున్నాడు. నీ ఆర్థిక పరిస్థితిని మారుస్తున్నాడు, నీ ఆలోచన పద్ధతిని మారుస్తున్నాడు. హీ విల్ గివ్ ఎన్ ఐడియా. ఈమెకి ఏం ఐడియా వచ్చిందంట? పైవాత్రము ముడితే గానీ చాలు. ఈమెమన్నా యాజకురాలా? కాదు. ప్రవక్త? కాదు. గాడ్ హానర్స్ ఫెయిత్. లూకాసు వార్త 17, 12-19. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అంటే ఈ 10 మంది కుష్ఠరోగులు కుష్ఠరోగం అమ్మక ముందు కూడా విశ్వాసులే, కుష్ఠరోగులుగా ఉన్నప్పుడు కూడా విశ్వాసులే. ఆ తర్వాత వారి విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడా లేదా? అందులో ఒక అతనికి అధిక విశ్వాసం ఉంది. అతను ఏం చేశాడంట? స్వస్థపడిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చి ఏం చెప్తున్నాడు? కృతజ్ఞత చెప్తున్నాడు. అక్కడ స్త్రీకి కూడా విశ్వాసం ఉంది, ఘనత విశ్వాసం. కానీ ఏంటంటే ఆమె చెప్పకూడదు సాక్ష్యం. వాళ్ళతో కొట్టేస్తారు. ఈమె ఆ స్త్రీ కదా ఇక్కడ ఉంది, ఆమె సైలెంట్కి వెళ్ళిపోదా ఉంటాం. కానీ దేవుడు ఆమెను సహజ స్త్రీగా 12 ఏళ్ళు సమాజంలో ఎలాగ బయటికి వెళ్లకుండా సమాజాన్ని కోల్పోయిందో ఒక్క రోజులో దాన్ని తిరిగి ఇచ్చేశాడు ఆయన. ఆ 12 ఏళ్ల ఆ ఒంటరి గది జీవితాన్ని ఆయన సమాజంలో ఘనతగా ఆమెకి ఇచ్చేశాడు. God has rewarded her with honor and today we are still talking about her. ఈ కుష్ఠ కృతజ్ఞత కూడా ఉందండి. విశ్వాసం ఉంది, కృతజ్ఞత. కుష్ఠరోగిగా ఉన్నాడు అనడానికి లేదు. అంటే ఈ లెక్కన ఒక మనిషిలో వ్యాధున్నా, అప్పులున్నా, ఏమున్నా, సమృద్ధి ఉన్నా, వాటన్నిటికంటే 1,00,000 రెట్లు గొప్పదైనది ఏది? విశ్వాసం. సో యూ కెనాట్ కంపేర్. నీకు విశ్వాసం ఉంటే ఇది ఎందుకు వచ్చింది, నీకు విశ్వాసం ఉంటే ఇలాగెందుకుందా, నాకు విశ్వాసం ఉంది ఇలాగెందుకుందా అనుకోకూడదు. అలాగే ఇతరులు కంపేర్ కూడా చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి విశ్వాసం ఎక్కువ ఉందా? ఈ స్త్రీకి ఎక్కువ విశ్వాసం ఉందా? అక్కడ ఈ స్త్రీకే 12 ఏళ్ళు. ఆయన వెంబడిస్తున్న వారిలో కొంతమంది శిష్యుల కంటే ఈమెకి ఎక్కువ విశ్వాసం ఉందా లేదా? షీ హాడ్ మోర్ ఫెయిత్ దెన్ ఫ్యూ ఆఫ్ హిస్ డిసైపుల్స్. ఎవరెవరైతే ఇంకా బాధల్లో కూడా విశ్వాసాన్ని పట్టుకుంటున్నారో ఈ రోజు రెడీగా ఉండండి. God's going to put an end to you and you will start prophesying your past. నీ గతంలో ఎంతకాలం ఆలస్యమైందో, నాకెందుకు జరగాల, నాకెందుకు ఇలాగ నువ్వు అనుకోవచ్చు. ఇది కేవలం నాకు అనారోగ్యం విషయంలో అని, కొంతమందికి అప్పుల విషయంలో, కొంతమందికి వివాహం విషయంలో, కొంతమందికి ఉద్యోగం విషయంలో, కొంతమందికి పరువు విషయంలో, కొంతమందికి పాపం అనే బలహీనత విషయంలో. ఐ డోంట్ నో. ఇవన్నీ ఎన్నట్లో మీరు ఇబ్బంది పడుతున్నారో తెలియదు. మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటున్నారా? దేవుడు దాన్ని లెక్క పెడుతున్నాడు. God is counting your faith. God is checking your faith. పక్కన చెప్పండి, దేవుడు నీ విశ్వాసాన్ని చెక్ చేస్తున్నాడు అని చెప్పండి. నజరేయుడైన యేసయ్యా, అయ్యా ఈ వాక్యం విని ఇదిగో నేను చాలా సార్లు నా విశ్వాసాన్ని వదిలేశాను. ప్రభువా నన్ను క్షమి. నేను చాలా సార్లు సనుక్కున్నాను. నా దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడేమో. అనేక సార్లు నా కష్టాల్లో, ఆలస్యములో, బాధల్లో ప్రార్థనకి దూరం అయిపోయా. ఉపవాసం చేయడం మానేశాను, స్తుతించడం మానేశాను. మళ్ళా యథావిధి నా పాత జీవితానికి వెళ్ళిపోయాను. ఈసారి నా కష్టాల్లో, బాధల్లో, వేదనల్లో కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను నాయన. Lord Jesus, lead them and guide them in Jesus mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.